మంచు లక్ష్మి మునిగిపోయింది. నిధి అగర్వాల్ దొరికిపోయింది. కాజల్ అగర్వాల్ క్యూలో కూడా ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏదైతే వైరల్ అవుతా ఉందో సోషల్ మీడియాలో మంచు లక్ష్మి గారికి సంబంధించిన ఒక వీడియో చూద్దాం. డిపాజిట్ బోనస్ ప్లస్ నీకు కసినో గేమ్స్ అన్ని స్పోర్ట్స్ బెట్టింగ్ మార్కెట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. Win on YOLO 247. So why all these limitations? Let's go unlimited in online casino. Casino and betting on sports. Unlimited fun, unlimited thrill, unlimited rewards. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. YOLO 247 is the first iGaming platform to have won an award by Economic Times. So తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. శ్యామల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆవిడ కూడా ఆంధ్ర ఏదో 365 765 ఏదో చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. నాకు అర్థం కాలేదు సార్. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడచ్చు. బ్లాక్ గోల్ మీద కొడితే బయటకు వచ్చేస్తే మొత్తం. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? పెద్ద ప్లానింగే. ఇంకా మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. వైసీపీ మహిళా నేత టీవీ యాంకర్ శ్యామలకి బిగ్ షాక్. బెట్టింగ్ యాప్ల ప్రచారంలో ఆవిడ కూడా పాల్గొన్నందుకు ఆవిడపై కూడా కేసు నమోదైంది. శ్యామల పైన పంజాగుట్ట PS లో కేసు నమోదు చేశారు పోలీసులు. ముందుగా శ్యామలకి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపో మాపో శ్యామలని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. అద్భుతం, ఫెంటాస్టిక్. వీళ్ళే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదేంటో మరి ఒక వీడియో చూపిస్తాను చూడండి. మీరైతే డబ్బులు చూసారు కదా, ఇదంతా నిజమైన డబ్బులు. ఈ డబ్బులు నేను ఎలా సంపాదించాను అనుకుంటున్నారా? నేనైతే ఒక మంచి గేమ్ లింక్ అయితే తీసుకొచ్చాను. చాలా గొప్ప పని చేశావు. దాని పేరే Crown11. ఇన్స్టాగ్రామ్ లో నా బయో ఉంది, ఒకసారి రండి చూపిస్తాను. ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ, నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చిందండి వయ్యారి. అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అండ్ నేను కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్నే. హే, lotus365.in లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ని పొందొచ్చు. అదేంటి అనుకుంటున్నారా? చెప్పమంటా కదా. గోవాలో ఉండే లైవ్ కేసినో గేమ్స్ ని ఇంట్లోనే కూర్చుని మీ మొబైల్ ఫోన్ తో ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి lotus365.in. మనిషిని తిట్టి దారిలో పెట్టచ్చు, పసుపును కొట్టి దారిలో పెట్టచ్చు, కానీ తిట్టిలా కొట్టినా మీకు మాత్రం బుద్ధి రాదురా. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి? పారిశ్రామికవేత్త. అంటే పారిశ్రామికవేత్త అంటే పరిశ్రమలో పెడతారు, 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. పారిశ్రామిక అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలని తెలియదు, మరి ఆవిడ చెప్తా ఉన్నారు. లక్షల్లో మిలియన్స్లో ఫాలోవర్స్, వాళ్ళందరినీ మోసం చేసి వీళ్ళు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని నమ్మి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈజీగా మనీ రాదు ఎవరికి కూడా, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఈజీగా వచ్చిన డబ్బులు ఇప్పుడు వీళ్ళు సంపాదించారు. బెట్టింగ్ యాప్లు అవి ఇవన్నీ కేసులు నమోదైనాయి. కోర్టుల చుట్టూ తిరగాలి ఖర్చు పెట్టుకుని. ఇస్తారు, ఒక 1000 ఇస్తారు, ఒక 10,000 ఇస్తారు. మనకు 10,000 వచ్చింది కదా, ఈసారి 1,00,000 పెడమన్నప్పుడు 1,00,000 ఏంటి, ఆ 10,000 ఏంటి మొత్తం దొబ్బేస్తారు.
ఏంటి అది బెట్టింగ్ యాప్స్ కోసం అని పెద్ద మాఫియా, 100 కోట్లు మీరు సంపాదించారు. అనేక మంది యువకులు కొంపలు కొల్లేరైపోయి. మీరు ₹1 ఇస్తారు, 100 రూపాయలు కొట్టేస్తారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా దీని అంతటికి కారణం 24 సంవత్సరాల హర్ష సాయి అనే కుర్రవాడు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తా. ఒక బ్రాండ్ మేనేజర్ వచ్చాడండి, మామూలుగా బెట్టింగ్ యాప్ లాంటిదే మీరు ప్రమోట్ చేయాలి అనేసి అన్నారు. అగరబత్తి కాదు, ఎలిగేషన్ డే ఉందండి, ఎవరు ఏదైనా చెప్పేయచ్చు, నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నారు. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తెలుసు, ఇలా చాలా అందరూ ప్రమోట్ చేస్తున్నారు, వీళ్ళందరూ చేస్తున్నారు. అయితే అదేంటంటే అది వాడెవడో చేస్తారని చెప్పి నువ్వు చేయడం ఏంటి? కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. టెలిగ్రామ్ లో 70,000 మంది ఫాలోవర్స్ ఉన్న ఆయన రోజుకి 14 లక్షలు సంపాదిస్తున్నాడు అంట. తెలుసుకున్నాక నేను ఆశ్చర్యపడ్డా. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? హర్ష సాయి ఆ సేవ చేసిన ట్యాగ్ చేసేదే ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు చేయడానికి. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? లీగల్ అయితేనే చేస్తాం, దానికంటూ సపరేట్ మనుషులు ఉన్నారు. మేము ఆ బ్యానర్ లిస్ట్ చెక్ చేసుకొని చేస్తాం. చైనీ కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్న శ్యామల తొక్కి పట్టి నార తీస్తాం, తొక్కి పట్టి నార తీస్తాం. వాళ్ళకి తాట తీయాలి, తొక్కి పెట్టాలంటుంది. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి చెప్పాలి. వైసీపీ పేటీఎం గానే చెప్పాలి. ఇప్పుడు తొక్కి పట్టి నార తీస్తాం, నడు వంచి దెబ్బలు కొడతాం. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చే ఈమె ఒక అధికార ప్రతినిధి పార్టీకా, లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంలో అధికార ప్రతినిధా? నేను ఇప్పుడు ఓటాడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. అధికార ప్రతినిధిగా ఉండే అర్హత హోదా లేదు కాబట్టి సస్పెండ్ చేయండి. ఏమి సస్పెండ్ చేసి మాట్లాడండి. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.